అందరికీ నమస్తే అండి. చూడండి మొక్కలు. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, వదిన వచ్చి ఏ మొక్కలు తీసుకెళ్ళిద్దో ఏ మొక్కలు ఉంచిద్దో తెలియదని అయితే వీటిలలో అయితే కొన్ని తీసుకుపోయిందనమాట. తులసి కోట ఒకటి, ఇంకా ఈ కరివేపాకు చెట్టు తీసుకెళ్తానికైతే ఆటోలో పట్టలేదనమాట. అయితే ఈసారి వచ్చినప్పుడు బండి మీద పెట్టుకొనైనా తీసుకెళ్తానులే అని చెప్పింది. అయితే ఈ తమలపాకు చెట్టు ఒకటి తీసుకుపోయింది. తమలపాకు చెట్లు 2 తీసుకుపోవడానికి మరి పట్టలేదేమో. ఒకటైతే ఉంచేశారు ఇక్కడే, ఒకటైతే తీసుకుపోయిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మనీ ప్లాంట్ని అయితే వదిలేసింది, మరి అది బకెట్ సరిగ్గా లేదు. ఈ తులసి చెట్టు అయితే తీసుకుపోయిందనమాట. ఇదైతే జామ చెట్టు మన ఇంట్లోనే ఉంటుంది అనమాట. ఇంకా కొన్ని మొక్కలు అయితే చామంతి మొక్క కూడా తెల్లది ఒకటి తీసుకుపోయారు. మల్లె మొక్క నాకు ఇచ్చిందని చెప్పి కదా, ఆకైతే మొత్తం తీసేసాను. అలానే ఇంకా మిగిలిన చెట్లు కూడా నేను అన్ని కొమ్మలు కట్ చేశాను అనమాట. ఇవన్నీ చాలా పెద్దగా అయిపోయి బలం లేక ఎట్లనో ఎండకి ఇంకా ఎందుకులే అని చెప్పి అయితే కొమ్మలన్నీ కట్ చేసేసాను. మొత్తం కట్ చేసేటప్పుడు వీడియో తీద్దామంటే ఇంకా చెర్రీ స్కూల్కి వెళ్ళటంతో తీయలేదు. ఈ చెట్టుకి చెప్పాను కదా మొత్తం చిన్న చిన్నగా వస్తున్నాయి పువ్వులు, చీమలు పురుగులు పెట్టని చెప్పి కొమ్మలన్నీ కట్ చేసినాక ఇలా అయితే మంచిగా వస్తున్నాయి పువ్వులు అయితే. ఇంక ఈ మందార చెట్టుకు కూడా నేనైతే కొమ్మలన్నీ కట్ చేస్తూ ఉన్నాను పురుగు రావటంతో. ఎందుకంటే నేనైతే ఎలాంటి మందులు అయితే ఇంతవరకు చెట్లకి తీసుకురాలేదు కొట్టడానికి. ఇంక ఈ పనసకాయ చెట్టు చూడండి ఎంత హైట్ పోతుందో. ఇది పైకి వెళ్ళే కొంది ఇంకా వెళ్తూనే ఉంది. దీన్ని కూడా కట్ చేద్దాం రా అంటే మా చెర్రీ వద్దు మమ్మీ అని అన్నాడు. పైన కట్ చేస్తే కింద మంచిగా గుబురుగా పెరుగుద్దిరా అని చెప్పిన. ఇంకా శంఖం పూల చెట్టు కూడా మొత్తం ఇంకా పుయ్యట్లే చెప్పి కట్ చేసేసాను. మళ్ళీ కొమ్మలు వచ్చి మంచిగా పూస్తాయి అన్నమాట. ఈ చామగడ్డ చెట్టు అయితే ఒక 4-5 ఆకులు ఉంటే నేను కట్ చేసేసి 2 ఆకులే ఉంచాను. ఎందుకు మరి పెద్దగా ఉన్నాయి, గాలికి అటు ఇటు ఊగుతూ ఇంకా ఎంత అదిగాక ఆకులు కూడా వాడిపోయినట్టున్నాయి. అందుకని ఫ్రెష్గా ఉండాలని అయితే అలా పెట్టాను అనమాట. ఈ చుక్కమల్లి చెట్టు చూస్తారు కదా, ఇంతకుముందు వెనక సైడ్ ఉండేది. అయితే ఎవరైనా వస్తే ముందల ఇంకా మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ఇది వెనకకు ఉండటంతో సరిగ్గా కనిపించట్లేదు. అందుకని అయితే ఇలా అయితే ముందుకైతే తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఎందుకంటే పూలు బాగా పూస్తుంది కదా, మంచిగా ముందులుంటే తెల్లగా బాగున్నాయి పూలు. అందుకని తెచ్చి అయితే ముందు పక్క పెట్టాను. ఇప్పుడు ఇటు నుంచి అయితే ఈ చిన్నగా ఉంది కదా చెట్టు, ఒక్కొక్కటి వెనక దాకా చూస్తే గార్డెన్ అయితే చాలా బాగుంది. తెల్లగా చూడండి ఎన్ని పూలు పూసినాయి. ఇంకా చాలా పూలు అయితే రాలిపోయినాయి పొద్దున్నే. చాలా అంటే చాలా బాగుంది చూడండి మన గార్డెన్ అయితే. మనకైతే ఇప్పుడు అమెరికాలో అయితే మంచు పడుతుంది, వాళ్ళకి చెట్లు పోతాయి చలికాలం అంటారు కదా, అట్నే మనకి చలికాలంలో అస్సలు ఎండ రాదండి. మన చెట్లు అయితే ఎండాకాలంలోనే మంచిగా పెరుగుతాయి ఇక్కడ. ఆ పక్కన రూమ్ చూడటానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఈ మనీ ప్లాంట్ గురించి అయితే అడుగుతున్నారండి. అసలు ఎలా పెంచారు మీరు ఇంత బాగా అని అడుగుతున్నారు. నేను అసలు దానికి ఏమీ చేయను, ప్రతి వీడియోలో చెప్తాను. ఇంత కొంచెం మట్టిలో మీకు మనీ ప్లాంట్స్ ఇలా ఎలా వస్తున్నాయి అని అంటున్నారు. ఏమో మరి వాటికి నేనంటే అంత ఇష్టం ఏమో అని అంటారనమాట. నేను వాటిని ప్రతిసారి నీళ్ళు పోసినప్పుడల్లా నేనైతే చెట్ల మీద బాగా వాటర్ చల్లుతానమాట. వీటికి ఏంటంటే మనం ఏర్లకు పోసిన పోయకపోయిన నీళ్ళు ఆకుల మీద బాగా నీళ్ళు చల్లితే చాలా ఫ్రెష్గా పెరుగుతాయి. చూడండి ఇందులో అయితే నేను 2 టైమ్స్ కట్ చేశాను, మళ్ళీ గుబురుగా వచ్చింది. దీని అయితే ఇంకా చెప్పలేను, ఎన్నోసార్లు కట్ చేసి, ఎందుకంటే మొత్తం తీగ వాకిపోయి చాలా పెద్దగా అయిపోయి బరువు అయి తీగ అంతా కింద పడిపోతుందని కట్ చేస్తూ ఉంటాయి. ఈసారి అయితే ఇప్పుడైతే కట్ చేయలేదు. ఈసారి వర్షాకాలం కట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ ఎండలకు వస్తుందో రాదో. కొంచెం చెట్లు ఉంటే మనకి ఇంటి ముందర చల్లగా ఉండిద్ది అనమాట ఎండకి. అది కాక మనకి ఆక్సిజన్ కూడా మంచిగా ఇస్తాయి మనీ ప్లాంట్, తులసి మొక్కలు అట్లాంటివి. ఈ చిన్న దాంట్లో అయితే నేను తమలపాకు, తులసి మొక్క ఒకటి, అలానే చిన్న చిన్న కలబందలు పెట్టిన అవి బాగా పెరగాలని. ఇంక ఈ మనీ ప్లాంట్ చూడండి బుడ్డది, ఇది పక్కన వదిలేందంటే ఏదో ముద్దుకి ఒక చిన్న కొమ్మ అయితే పెట్టింది ఒక చిన్న డబ్బాలో. చూడండి ఎంత చిన్న దాంట్లో ఇలా పెరిగిపోయిందనమాట. అయితే కిటికీలో పెట్టారు, వాళ్ళు తీసుకుపోలేదు, గాలికి కింద పడిపోతే నేనైతే ఇలా పెట్టాను అనమాట దీంట్లో, ఇంక ఎక్కడైతే ఉంటుందని. మీరైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.